హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరామ్. ఇప్పుడు మనం మాట్లాడబోతున్న మ్యాచ్ నెంబర్ 68 పంజాబ్ లక్నో. పంజాబ్ ఈ మ్యాచ్ గెలిచి 6 మ్యాచ్ల తర్వాత వాళ్ళ 7th మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో ఇంకా నిలబడి ఉన్నారు. అది ఎలా మాట్లాడుకుందాం దాని తర్వాత వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవని. అలాగే ఇప్పుడు అయ్యర్ అయితే సర్పంచ్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ కూడా చాలా బాగా వేసాడు, ఒక హర్షదీప్ తప్పక. అది కూడా మాట్లాడుకుందాం. అలాగే లక్నోలో ఇప్పుడు మార్క్స్ లేడు. అలాగే తర్వాత ఇంగ్లీష్ అయితే బాగా ఆడినాడు. బౌలింగ్ కొంచెం క్యాచెస్ అందుకు మిస్ అయ్యాయి. అర్జున్ టెండూల్కర్ కూడా బౌలింగ్ బాగా వేసినాడు. అవన్నీ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాము. పంజాబ్ టాస్ గెలిచిన పంజాబ్ ఫస్ట్ చేజింగ్ తీసుకునింది. ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళకు లాస్ట్లో కలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళకు టాస్ వాళ్ళు గెలిచారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ చేజింగ్లోనే ఫస్ట్ ఫేవర్స్ ఆడిన అన్ని మ్యాచెస్ కూడా గెలిచింది. వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడే చేజింగ్లోనే. ఫస్ట్ బ్యాటింగ్ కంటే చేజింగే ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చేజింగ్లో కూడా 160 రన్స్ని చేజ్ చేశారు బాగా. అలాగే ఏంటంటే వాళ్ళకి కలిసి వచ్చిన విషయం ఏంటంటే అయ్యర్ ఈ మ్యాచ్ చాలా బాగా మనం ప్రివ్యూ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అయ్యర్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్కి అని చెప్పి. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ పొద్దు మార్చ్ లేడు. మార్చ్ ఎలిమినేట్ అయిపోయాం కదా అని తన ఆస్ట్రేలియా కెప్టెన్ కదా, తనకు వేరే సిరీస్ ఉంటే తను వెళ్ళిపోయాడు. అలాగే పొద్దు ఇంకొక ఓపెనర్తో ట్రై చేశారు. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. అయితే ఇంగ్లీష్ అయితే ఈ పొద్దు కూడా చాలా బాగా ఆడాడు. జాస్ ఇంగ్లీష్ జస్ట్ 44 బాల్స్లో 72 రన్స్ కొట్టాడు. 2 సిక్స్లు ఉన్నాయి, అలాగే 9 4s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 163తో ఉంది. పర్లేదు, చాలా బాగా ఆడాడు. ఆ స్కోర్ వచ్చేదానికి తను కీలకంగా వచ్చాడు. అలాగే పురాణ్ అయితే ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయిపోయాడు. పురాణ్కి పెట్టిన అమౌంట్కి తను ఈ సిరీస్ మొత్తం నాకు కూడా సరిగ్గా ఆడలేదు. ఒక మ్యాచ్ కూడా గెలిపించలేదు. తనైతే అంతా ఏం ఆడలేదు. లాస్ట్లో ఫామ్ లేకుండా అట్లే ఎండ్ అయిపోయింది తన బ్యాటింగ్ కూడా. అలాగే ఇంకొకటి చూసుకుంటే ధోని పొద్దు చాలా బాగా ఆడాడు. తను జాస్ ఇంగ్లీష్తో కలిపి పార్ట్నర్షిప్ ఒకటి కలిపి ఆ స్కోర్ల మధ్యలో 43 బాల్స్ 63 రన్స్ మంచిగా కవర్ చేసి స్కోర్ ఆడినాడు. 2 వికెట్స్ పవర్ ప్లేలో జస్ట్ 62కే 2 వికెట్స్ పడిపోయినాయి. ఆ పడిపోయిన తర్వాత వాళ్ళు మధ్యలో మిడిల్ ఆర్డర్లో నిలబడి చాలా బాగా బ్యాటింగ్ ఆడినారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే తను 18 బాల్స్లో 43 రన్స్ కొట్టాడు. అలాగే 3 సిక్స్లు 5 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 138+ రన్స్ ఆడాడు. కానీ తన ఒక కిక్ స్టంపింగ్కు అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. స్టంపింగ్ అయితే చాలా బాగా చేశాడు తను. ఆ స్టంపింగ్ వల్ల అవుట్ అయిపోయాడు. కీపర్ పెప్సింగ్ చాలా బాగా స్టంపింగ్ చేసినాడు. అలాగే తర్వాత చూసుకుంటే పంత్ అయితే ఈ పొద్దు కూడా ఏమంతా నాకు ఆడింది లేదు. జస్ట్ 22 బాల్స్లో 23 రన్స్ ఏమో కొట్టాడు. 3 4లు ఉన్నాయి. బ్యాటింగ్ అయితే అంత ఏమి అనిపించలేదు. 28 crores పెట్టిన తర్వాత కూడా ఇంత మరి దానికైతే న్యాయం అయితే జరగలేదు. అసలు ఈ సీజన్లో పెట్టిన అమౌంట్కి న్యాయం ఏమన్నా చేసినాడు. అంత అమౌంట్కి ఒక బిగ్ అమౌంట్కి అదంటే ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరంత పర్ఫార్మెన్స్ అయితే రాణించలేదు. ఒక అయ్యర్ మాత్రమే దానికి రాణించాడు. అంత అమౌంట్ తీసుకున్నా కానీ చాలా బాగా రాణించినాడు. బ్యాటింగ్లో కానీ కెప్టెన్సీలో కానీ వాళ్ళ టీం నడిపించే దాంట్లో కానీ. అలాగే అపర్ సమద్ తను కూడా లాస్ట్లో వచ్చి ఒక మంచి నాక్స్ ఆడడం వల్ల 20 బాల్స్లో 37 రన్స్ ఆడాడు. తను కూడా 3 సిక్స్లు 3 4లు ఉన్నాయి. 180 స్ట్రైక్ రేట్ ఉంది. ఆడడం వల్ల కొంచెం వీళ్ళకి 197 రన్స్ వచ్చాయి. అలాగే ఈ పొద్దు హర్షదీప్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హర్షదీప్ ఈ పొద్దు మ్యాచ్లో కూడా బౌలింగ్ అయితే జస్ట్ 3 ఓవర్స్కో 52 రన్స్ ఇచ్చాడు. అసలు ఇంకా లాస్ట్ ఓవర్ అయితే ఫస్ట్ స్కోర్ కంట్రోల్ చేసి పెట్టారు. లాస్ట్ 16 17 18 19 ఓవర్స్లో మొత్తము కంట్రోల్ చేసి పెట్టారు. జాస్ ఇంగ్లీష్ వికెట్ పడ్డాక స్కోర్ కంట్రోల్లో ఉండింది. మళ్ళీ లాస్ట్ ఓవర్ వేసిన హర్షదీప్ అయితే ఆ ఓవర్లో మళ్ళీ స్కోర్ లెగ్ చేశారు. ఫస్ట్ 3 బాల్ డాట్ చేశాడు, బాగా వేశాడు. తర్వాత మళ్ళీ 3 వైడ్లు, తర్వాత 3 బౌండరీలు ఇచ్చాడు. లాస్ట్ అబుల్ సమద్ 3 బౌండరీలు కొట్టాడు. తనైతే అసలు బౌలింగ్ ఈ మ్యాచ్ పంజాబ్ గెలిచింది కాబట్టి ఓకే, లేకపోతే మొత్తము వన్ సైడ్గా టీం మొత్తము హర్షదీప్ పైకి వెళ్ళింది. మరి అంత రన్స్ లెగ్ చేశాడు. జస్ట్ 3 ఓవర్స్ 52 రన్స్ కొట్టించుకున్నాడు. ఒక ఈ ఈ విధంగా తను ఒక చెత్త రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఏంటంటే ఒక పంజాబ్ తరపున ఇప్పటికి వికెట్ లేకుండా 50 రన్స్ అనేది తను 7 times ఇచ్చాడు. అదొక చెత్త రికార్డు కూడా తన పైన క్రియేట్ చేసుకున్నాడు. అలాగే మిగతా వాళ్ళు ఉమాజయ్ కానీ చాలా బాగా వేశాడు. జస్ట్ 3 ఓవర్స్ 29 రన్స్ ఇచ్చారు. ఒక వికెట్ మాత్రమే పడింది. తనైతే బౌలింగ్ చాలా బాగా వేశాడు.
తర్వాత చాహల్ అయితే చాలా బాగా బౌలింగ్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తాడు, మెయిన్ వికెట్స్ ఇంపార్టెంట్ అయిన టైంలో. అలాగే మార్కో జాన్సన్, మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మార్కో జాన్సన్ ఆడతాడేమో ఈ మ్యాచ్ అని చెప్పి అనుకున్నట్టే తను ఆడాడు. తను కూడా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తాడు. తర్వాత బౌలింగ్లో అందరైతే చాలా బాగా బౌలింగ్ చేసినాడు. సుశాంత్ సింగ్ కూడా బౌలింగ్ చేశాడు. తను కూడా 3 ఓవర్స్ చేసి 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. బౌలింగ్ పరంగా అయితే అందరూ చాలా బాగా బౌలింగ్ చేశారు. అట్లాగే విజయ్ కుమార్ ఈ మ్యాచ్లో ఆడాడు. తను కూడా బౌలింగ్ బాగా చేశాడు. 3 ఓవర్స్ 26 రన్స్ ఇచ్చారు. అందరు బౌలింగ్ విధంగా ఫీల్డింగ్లో చాలా బాగా చేశారు అందరూ. హర్షదీప్ ఒక క్యాచ్ అయితే వదిలేశాడు. అది పట్టింటే బాగుండదు, కానీ ఆ క్యాచ్ వదిలేశాడు. అలా చూసుకొని లాస్ట్కి అయితే 177 రన్స్ 197 రన్స్ కొట్టారు. చాలా బాగా ఈ హర్షదీప్ చేసిన తప్పు వల్ల ఆ స్కోర్ ఆడికి వచ్చాయి. లాస్ట్ ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ లెక్ చేశాడు. అలాగే తర్వాత వాళ్ళు పంజాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లోనే మహమ్మద్ షమి ఎక్సలెంట్ బాల్ వేసి ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. తను ఓపెనర్ని చాలా బాగా బౌలింగ్ చేసినాడు తను. తర్వాత ఓవర్లో సూపర్ కావాలని తను కూడా మంచి టచ్లో అనిపించాడు. 3 4లు కొట్టాడు. తను కూడా బాగా ఆడినాడు. ఆ టైంలో మళ్ళీ షమి వచ్చి తన వికెట్ కూడా తీశాడు. పవర్ ప్లేలో జస్ట్ 2 వికెట్స్ తొందరగా వచ్చేసాయి. 20కే 2 వికెట్స్ వచ్చేసాయి. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. శ్రేయస్ అయ్యర్ నిన్న ప్రివ్యూలో కూడా మనం మాట్లాడాం. శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. తను నిలబడి ఆడితే గెలుస్తాని. కానీ తనైతే ఒక వండర్ఫుల్ నాక్ ఆడాడు. సెంచరీ చేశాడు. తన ఐపీఎల్ కెరియర్లో ఫస్ట్ సెంచరీ ఇది. జస్ట్ 51 బాల్స్లో 101 రన్స్ కొట్టాడు. 5 6లు ఉన్నాయి, 11 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 190+ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అయ్యర్ 50 రన్స్ వచ్చేంత వరకు తను ఎక్కడే కానీ ఒక 6 కూడా కొట్టలేదు. ఎంతవరకు ఫోర్స్ మాత్రమే, తను గ్యాప్లలో ఫోర్సు దొబ్బుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడుతూ వచ్చాడు. ఎప్పుడైతే 50 కంప్లీట్ చేశాడో అప్పుడు తర్వాత యాక్రేజ్ చేసి తను 6లు కొట్టడం స్టార్ట్ చేశాడు. కీపర్ పైనుంచి కానీ తర్వాత బౌలర్ హెడ్ పైనుంచి కానీ ఆ బౌన్సర్లకు కట్స్ కానీ చాలా బాగా ఆడాడు పొద్దు అయ్యర్ ఇన్నింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అయ్యర్ పైన క్రిటికేషన్గా ఉండేది కెప్టెన్సీ సరిగ్గా లేదు, బ్యాటింగ్ కూడా సరిగ్గా ఆడడం లేదని. అన్నిటికీ ఒకేసారిగా అయ్యర్ చూపించాడు తనంటే ఏంటి అని. సర్పంచ్ అయ్యర్ అని అంటారు అందరూ. ఆ సర్పంచ్ అంటే ఏంటో తను ఈ మ్యాచ్లో చూపించాడు. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా ఆడి టీంని గెలిపించాడు. అలాగే తర్వాత మిగతా వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ అందించారు. దాని తర్వాత చూసుకుంటే బౌలింగ్లో అయితే షమి ఫస్ట్ 2 ఓవర్స్ బాగా వేసినా కానీ తర్వాత ఎక్స్పెన్సివ్గా అయిపోయాడు. జస్ట్ 4 ఓవర్స్లో 45 రన్స్ కొట్టించుకొని 2 వికెట్స్ వేశాడు. అలాగే మిగతా బౌలర్స్ కూడా కొంచెం మరీ అంతగా బాగా అనిపించలేదు. ఒక అర్జున్ రెడ్డి తను మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే 20 రన్స్ ఉన్నప్పుడు పెప్ సింప్సన్కి ఒక క్యాచ్ వచ్చింది. తను పట్టింటే పంత్ టెండూల్కర్ దాంట్లోనే వచ్చింది, కానీ పంత్ అది పట్టలేదు. అది పట్టింటే మ్యాచ్ ఏమన్నా కొంచెం చేంజ్ అయ్యేదేమో. తనైతే అది పట్టలేదు, క్యాచ్ వదిలేశాడు. దానివల్ల కొంచెం మ్యాచ్ ఒకవేళ పట్టింటే ఏమన్నా చేంజెస్ ఏమన్నా అయ్యేటేమో. ఆ క్యాచ్ అయితే వదిలేశాడు. అలాగే అయ్యర్ అలాగే తర్వాత పెప్ సింప్సన్ ఇద్దరు కలిపి 76 బాల్స్లో 104 రన్స్ యాడ్ చేశారు. ఇద్దరైతే చాలా బాగున్నాడు. తను ఒక 50 రన్స్ కొట్టాడు పెప్ సింప్సన్. తను అది ఏంటంటే ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా 2 సీజన్స్గా 500 రన్స్ రీచ్ అయిన ఒక రికార్డ్ అయితే తను క్లియర్ చేశాడు ఒక అన్క్యాప్ ప్లేయర్గా. అయితే తను కూడా చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. జస్ట్ 39 బాల్స్లో 69 రన్స్ కొట్టాడు. 2 6లు ఉన్నాయి, 7 4లు ఉన్నాయి. తను కూడా చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. అందరూ బ్యాటింగ్ విధంగా అయితే చాలా బాగా ఆడారు. మొహసిన్ ఖాన్ అయితే ఇప్పుడు తను కూడా రన్స్ కొంచెం కొట్టించుకున్నాడు. 4 ఓవర్స్లో 48 రన్స్ కొట్టించుకున్నాడు. అలాగే యష్ తను కూడా ఈ మ్యాచ్లో రన్స్ లీక్ చేశాడు. 3 ఓవర్స్లో 32 రన్స్ కొట్టించుకున్నాడు. అంత ఎక్స్పెన్సివ్గా బౌలింగ్ అనేది ఎవరైతే అనిపించలేదు. ఒక విధం ఏంటంటే ఈ మ్యాచ్ గెలిచడం వల్ల 15 పాయింట్స్ వచ్చాయి పంజాబ్కి. నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే రేపు మ్యాచ్ పైన ఆధారపడి ఉంటారు. రేపు రాజస్థాన్ 14 మ్యాచ్ ముంబై రాజస్థాన్తో ఆడుతుంది. ఆ మ్యాచ్ రాజస్థాన్ ఓడిపోవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా రేపు లాస్ట్ లీగ్ మ్యాచెస్ అయిపోతాయి 2 మ్యాచ్లు. అలాగే ఢిల్లీకి అయితే ఇంకా ఛాన్స్ లేదు. ఢిల్లీ ఎలిమినేట్ అయిపోయింది, 15 పాయింట్స్ రావు. అలా కేకేఆర్ కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోయినా కానీ వీళ్ళు కేకేఆర్ మ్యాచ్ కూడా చూడాలి. ఒకవేళ కేకేఆర్ కూడా కొంచెం, ఎందుకంటే నెట్ రన్ రేట్ పంజాబ్కి బాగుంది, 300 ఉంది, +300 ఉంది. కేకేఆర్కి అంత లేదు, ఎందుకంటే వాళ్ళకు +11 ఎంతనో ఉంది. వీళ్ళపైన గెలిచి వీళ్ళకంటే ముందు క్వాలిఫై కావాలంటే వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే
200 రన్స్ మినిమం 50-60 రన్స్ తేడాతో గెలిచాలా. అలాగే సెకండ్ చేజింగ్ చేస్తా అంటే ఒకవేళ 15 ఓవర్స్కి 200, 180 ఆ స్కోర్ని 200 ఆ స్కోర్ని 15 ఓవర్స్కి చేజ్ చేయాలా. అప్పుడు మాత్రమే వీళ్ళకి వెళ్ళి ఆ నెట్ అనేది పెరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదైతే చాలా కష్టము. పంజాబ్ అయితే చాలా బాగా ఆడింది ఈ మ్యాచ్ అన్ని విధాలుగా. బౌలింగ్లో కానీ ఒక హర్షదీప్ తప్పక మిగతా వాళ్ళంతా బౌలింగ్ బాగా వేస్తారు. ఫీల్డింగ్ కూడా చాలా బాగుండింది. అలాగే ఓపెనర్ తను ఒక మ్యాచెస్ నుంచి తను సరిగ్గా ఆడడం లేదు. తను పర్ఫెక్ట్ లెంత్ పైన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ లెంత్స్ వేసి తన వికెట్లు తీస్తున్నారు. కావున కొంచెం దానిపైన కొంచెం చూసుకోవాలి. ఇంతకుముందు చేసేసరికి బౌన్సర్ల వీక్నెస్ ఉంది. తను దానిపైన వర్కౌట్ చేసి తను ఇప్పుడు ఆ బౌన్సర్లను బాగా ఆడుతున్నాడు. అలాగే తను కూడా చూసుకోవాలి. అలాగే ఈ మ్యాచ్ పంజాబ్ అయితే 7 వికెట్స్తో మ్యాచ్ గెలిచింది. చాలా బాగా ఆడి ఇంకా వీళ్ళు ప్లే ఆఫ్స్ అసలైతే వెయిటింగ్లో ఉంది. వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ టుమారో ఫ్యూ అవర్స్లో మనకు కొన్ని అవర్స్లో తెలిసిపోతుంది ఏమవుతుంది, ఎవరు ఆడతారా అనేది. అలాగే మన వీడియోని ఇంతవరకు చూసానంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కామెంట్ చేయండి. ఓకే, ఇంతవరకు చూసినట్టుంటే థ్యాంక్స్.